11th question. In a normal resting state, what percentage of oxygen is transported in the blood bound to hemoglobin? అంటే నార్మల్ స్టేట్ అంటే లైక్ ఇప్పుడు మనం నార్మల్గా బ్రీత్ చేస్తున్నాం కదా, మాట్లాడుతూ చేస్తూ వితౌట్ లైక్ కార్డియాక్ యాక్టివిటీ లైక్ ఎక్సర్సైజ్ వాకింగ్ అవన్నీ కాకుండా రెస్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ ఏమంటారు హెమోగ్లోబిన్కి బాండ్ అయ్యేది ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 30, 50, 98, 100%. Did you find the answer? It's an option 98%. Okay, 98% of the oxygen హెమోగ్లోబిన్కి బాండ్ అవుతుంది అనమాట. ఇది 2 టైప్స్గా అంటే మన బాడీలో ఆక్సిజన్ 2 టైప్స్గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది బ్లడ్లో. ఫస్ట్ ఏమో హెమోగ్లోబిన్కి బాండ్ అవుతుంది, బాండ్ అయ్యి అది క్యారీ చేస్తుంది ఆల్ ఓవర్ ద బాడీ. ఇంకా సెకండ్దేమో డిజాల్వ్డ్ ఇన్ ప్లాస్మా అనమాట. ఇది ఓన్లీ 1 to 2% ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఫ్రీలీ డిజాల్వ్ అయిపోతుంది, ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఇట్స్ లో సాల్యుబిలిటీ. సో బ్లడ్తో కంపేర్ చేస్తే ఆక్సిజన్ది లో సాల్యుబిలిటీ ఉంటుంది కాబట్టి ఇది డైరెక్ట్లీ ప్లాస్మాలో డిజాల్వ్ అయిపోతుంది. ఇది ఎందుకు హెల్ప్ అంటే ఇట్ ఈస్ వెరీ క్రూషియల్, అంటే ఇది టిష్యూస్లో డిఫ్యూజ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది ఏదైతే ఆక్సిజన్ ప్లాస్మాలో ఉంటుందో. ఓకే, సో దట్స్ ద రీజన్. So here the answer C is the correct answer. 12th question. The volume of air remaining in the lungs after maximum exhalation is called. అంటే ఏదైతే ఎయిర్ మిగిలిపోతుందో లంగ్స్లో ఆఫ్టర్ ఎగ్జైలింగ్, అంటే మనము ఎగ్జైల్ చేసిన తర్వాత కూడా ఎయిర్ అయితే లంగ్స్లో మిగిలిపోతుందో దాన్ని ఏమంటారు అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ టైడల్ వాల్యూమ్, రెసిడ్యుయల్ వాల్యూమ్, ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. ఇది కూడా మనం చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, థియరీ క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. Did you find the answer? It's an option B, residual volume. ఓకేనా, RV రెసిడ్యుయల్ వాల్యూమ్ అని అంటారు. ఇది ఎందుకు ఉంటుంది లంగ్స్లో, ఎందుకు రిమైనింగ్ అవుతుంది, ఎందుకంటే ఆల్వియోలైస్ కొలాప్స్ కాకుండా ఉండడానికి కొంచెం గ్యాస్ అనేది అందులో ఆల్వియోలాలో ఉండిపోతుంది అనమాట. సో టైడల్ వాల్యూమ్ అంటే ఏంటిది, అమౌంట్ ఆఫ్ ఎయిర్, మనం ఇన్హేల్ ఎగ్జేల్ చేసిన అమౌంట్ ఎయిర్ని క్యాల్కులేట్ చేసేది, దాన్ని టైడల్ వాల్యూమ్ అంటారు. యావరేజ్ ఏమో 500 ml ఉంటుంది యావరేజ్ అడల్ట్ వాళ్ళకి. ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే ఏంటిది అంటే ఈ టైడల్ వాల్యూమ్ ఎయిర్ అయితే మనం ఏదైతే నార్మల్గా బ్రీత్ చేసే టైడల్ వాల్యూమ్ ఎయిర్ ఉంటుందో దానికంటే ఎక్కువగా ఎయిర్ ఏదైతే తీసుకుంటామో ఎక్స్ట్రా ఎయిర్ డ్యూరింగ్ ఇన్హలేషన్ టైంలో దాన్ని ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అని కన్సిడర్ చేస్తారు. సేమ్ యాజ్ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. ఎంత అడిషనల్ వాల్యూమ్ ఎయిర్ని మనం బయటికి తీసేస్తాం ఎగ్జలేషన్ టైంలో టైడల్ వాల్యూమ్కి మించి, దాన్ని ఇదేమంటారు ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అని అంటారు. అండ్ ఇది ఏమంటారు రెసిడ్యుయల్ వాల్యూమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మినహాయించి ఎక్స్క్లూడింగ్ నువ్వు ఎంత ఎక్స్పెల్ చేసినా కూడా దేర్ సమ్ ఎయిర్ విల్ రిమైన్ ఇన్ ద alveoli, అది రెసిడ్యుయల్ వాల్యూమ్ అనమాట. సో హియర్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ద హేరింగ్ బ్రూరర్ రిఫ్లెక్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్. హేరింగ్ బ్రూరర్ రిఫ్లెక్స్ దేనికి రెస్పాన్సిబుల్ అని అడుగుతున్నారు. ఎప్పుడైనా విన్నారా ఈ రిఫ్లెక్స్ నేమ్? సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఇంక్రీజింగ్ టైడల్ వాల్యూమ్, ప్రివెంటింగ్ ఓవర్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ ద లంగ్స్, డిక్రీజింగ్ బ్రీతింగ్ రేట్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్, స్టిమ్యులేటింగ్ ద మెడ్యులరీ రెస్పిరేటరీ సెంటర్. ఈ రిఫ్లెక్స్ ఏం చేస్తుంది? వాట్ కుడ్ బి దిస్ రిఫ్లెక్స్? ఇప్పుడు మనం బేబీస్లో రిఫ్లెక్సెస్ చూసుకున్నాం కదా, బ్లింకింగ్ రిఫ్లెక్స్, రూటింగ్ రిఫ్లెక్స్, అట్లా ఈ రిఫ్లెక్స్ది ఫంక్షన్ ఏంటిది అని అడుగుతున్నారు. Did you find the answer? It's an option B, preventing over inflation of the lungs. మీరు విన్నది కరెక్ట్. ఓకేనా. సో హీరింగ్ బ్రూరర్ రిఫ్లెక్స్ ఏంటిదంటే అదొక ప్రొటెక్టివ్ మెకానిజం అనమాట. అది ఎక్సెసివ్ లంగ్ని ఎక్కువగా ఇన్ఫ్లేట్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇది ఎలా అవుతుందనంటే డ్యూ టు స్ట్రెచ్ రెసెప్టార్స్ అనమాట, ఏవైతే బ్రాంకియై అండ్ బ్రాంకియల్స్ మీద వాల్స్ మీద ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఇది స్ట్రెచ్ రిసెప్టర్స్ కంట్రోల్ చేస్తుంది. సో దీని మెకానిజం ఎలా ఉంటుందంటే ఇన్స్పిరేషన్ టైంలో ఏమవుతుందంటే
లంగ్స్ ఈ పల్మనరీ స్ట్రెచ్ రిసెప్టర్స్ ఏవైతే ఉంటాయో బ్రాంకియల్స్ మీద వాటిని యాక్టివేట్ చేస్తుందన్నమాట. సో ఈ రిసెప్టర్స్ యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుందనంటే ఇవే రిసెప్టర్స్ ఇన్హిబిటర్ సిగ్నల్స్ అనమాట వయా వేగస్ నర్వ్ ద్వారా మెడ్యులరీ రెస్పిరేటరీ సెంటర్కి పంపిస్తుంది. ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది ఇది రెస్పిరేటరీ సెంటర్? బ్రెయిన్ స్టెమ్లో. ఓకేనా? సో అక్కడికి ఈ సిగ్నల్స్ పంపిస్తే అది ఏం చేస్తుంది అని అంటే అది ఇంకా ఫర్దర్ ఇన్స్పిరేషన్ కాకుండా ఎగ్జిలేట్ అవ్వడానికి ప్రమోట్ చేస్తుంది అనమాట. సో ఇట్లా లంగ్ ఓవర్ ఇన్ఫ్లేట్ కాకుండా ఏమంటారు ప్రివెంట్ అవుతుంది. దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ ద హియరింగ్ బ్రూయర్ రిఫ్లెక్స్ అనమాట. వై నాట్ అదర్స్ అని అంటే ఏమంటారు రిఫ్లెక్స్ ఇంక్రీజింగ్ టైడల్ వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ అవ్వదు, ఇది జస్ట్ లిమిట్స్లో ఉంటుందన్నమాట. ఓకేనా? దెన్ డిక్రీజింగ్ బ్రీతింగ్ రేట్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ టైం ఏమవుతుందంటే స్ట్రెచ్ రిసెప్టార్స్ ఏమంటారు ఎక్సర్సైజ్ రెస్పిరేషన్ ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ బ్రీతింగ్ వాటిని ఇన్ఫ్లేట్ చేస్తుంది అనమాట, విచ్ ఆర్ ప్రైమర్లీ కంట్రోల్ బై ద కీమో రెసెప్టర్స్ అనమాట. అండ్ స్టిమ్యులేటింగ్ ద మెడ్యులరీ రెస్పిరేటరీ సెంటర్ అని అంటే ఇది స్టిమ్యులేట్ చేస్తుంది, కాకపోతే ఇన్హిబిట్ చేయడానికే కానీ ఏమంటారు టు ప్రివెంట్ లంగ్ ఎక్స్పాన్షన్ అది ఫంక్షన్కి స్టిమ్యులేట్ అవుతుంది కానీ ఓవర్ ఎక్స్పాన్షన్కి అయితే కాదు. ఓకేనా? సో హియర్ ద ఆన్సర్ ఈజ్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 14th question, the trachea bifurcates into the right and left bronchi at which vertebral level? Okay, ఇది కూడా మనం ఆల్రెడీ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. The options they have given T2, T4, T5, T7, T10. Did you find the answer? It's an option B, T4. Actually ఎగ్జాక్ట్లీ అంటే T4 కాకపోతే T4 T5 మధ్యలో ఉంటుందన్నమాట. సో ఇది ఆల్రెడీ మనము అనుకున్నాము, ట్రేకియా అనేది రైట్ అండ్ లెఫ్ట్ బ్రాంకైగా డివైడ్ అవుతుంది అట్ T4 T5 లెవెల్లో. ఓకేనా? స్పెసిఫికలీ దాన్ని స్టెర్నల్ యాంగిల్ దగ్గర అంటారు, దాన్ని యాంగిల్ ఆఫ్ లూయిస్ అని కూడా చెప్తారు. ఎక్కడైతే ఇది బైఫర్కేట్ అవుతుందో ట్రేకియా ప్లేస్లో అది కార్టిలేజినియస్ రిడ్జ్ దగ్గర దాన్ని కరీనా అని కూడా అంటారు, అది ల్యాండ్ మార్క్ అనమాట. సో ఇది దేనికి అవసరం పడుతుంది అని అంటే ఎక్స్రే చేసేటప్పుడు అంటే డ్యూరింగ్ ఇంట్యుబేషన్ టైంలో అది ఈటీ ట్యూబ్ ఏదైతే మనము ఇన్సర్ట్ చేస్తామో ట్రేకియాలో అది ఎగ్జాక్ట్లీ అది ట్రేకియాలోనే సిచ్యువేటెడ్ అయ్యిందా లేకపోతే లెఫ్ట్ అండ్ రైట్ బ్రాంక్లోకి వెళ్ళిందని. మోస్ట్లీ ఇది ఏమంటారు మెయిన్ రైట్ బ్రాంకెస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే దాని ఓపెనింగ్ అనేది కొంచెం వైడ్ ఉంటుంది. ఓకే, కంపేరింగ్ విత్ ద లెఫ్ట్ బ్రాంకే, ఇది కూడా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈ సిచ్యువేషన్ ఎరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్రేకియాలోనే ఉండాలన్నమాట ఏది ఈటీ ట్యూబ్. ఒకవేళ అది రైట్ సైడ్ వెళ్ళిపోయిందంటే ఓన్లీ రైట్ లంగ్ ఒక్కటే ఇన్ఫ్లేట్ అవుతుంది, లెఫ్ట్ లంగ్ అవ్వదన్నమాట. సో అది కరెక్ట్గా ప్లేస్లో సిచ్యువేట్ అయిందా లేదా అని చూడడానికి ఎక్స్రేలో దిస్ ఇస్ ద ల్యాండ్ మార్క్ అనమాట. సో దానికి ఇది యూస్ఫుల్ అవుతుంది. సో హియర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ వై నాట్ అదర్స్ అని అంటే T2 అంటే చాలా హై అనమాట. ఇక్కడైతే ఏమంటారు ట్రేకియా ఇంకా అప్పర్ థొరాక్స్ రీజియన్లోనే ఉంటుంది T2 ఏరియాలో. T5 ఏంటిదనంటే T5 క్లోజే. T7 T10 ఏంటిదంటే చాలా లో ఉంటుంది. ఈ T7 T10 ప్లేసెస్లో థొరాసిక్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట, లైక్ డైఫ్రమ్ విల్ బి ప్లేస్డ్. ఓకే, సో ఎగ్జాక్ట్ ప్లేస్ ఇస్ T4 T5. 15th question, what is the normal pH range of arterial blood? arterial blood ది నార్మల్ pH లెవెల్ ఏంటిది అని అడిగారు. ఇది కూడా మనం చాలా వాటిలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 6.8 to 7, 7.35 to 7.45, 7.8 to 8, 7.0 to 7.2. Did you find the answer? It's an option B, 7.35 to 7.45. ఓకేనా, ఇది నార్మల్ pH రేంజ్ ఆఫ్ ఆర్టీరియల్ బ్లడ్ అనమాట, విచ్ ఇస్ స్లైట్లీ ఆల్కలైన్. అండ్ ఇది టైట్లీ అంటే ఈ రేంజ్ రెగ్యులేటెడ్ బై ద బాడీస్ బఫర్ సిస్టమ్స్ అనమాట. బాడీ బఫర్ సిస్టమ్స్ ఏంటివి, లైక్ రెస్పిరేటరీ సిస్టమ్, రీనల్ సిస్టమ్, ఇవన్నీ ఎందుకు రెగ్యులేట్ చేస్తాయంటే ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద హోమియోస్టేసిస్ ఆఫ్ ద బాడీ. ఓకే, ఇవన్నీ చాలా అవసరము. ఏబీజీ అనాలిసిస్లో మనం ఇవన్నీ తెలుసుకుంటాం. సో మనకు బేసిక్ థింగ్స్
తెలిసినాయి అనుకో, మనకి ఏబీజీ అనాలిసిస్, రీడింగ్ గురించి అన్నిటి గురించి తెలుస్తాయి. సో ఇవి బేసిక్ థింగ్స్ మనం ఏవి తెలుసుకోలేకపోతే మిగతా అన్ని కాంప్లికేట్ అయిపోతుంది డైరెక్ట్గా జంప్ అయిపోతాయి. అందుకే ఎప్పుడు బేసిక్స్ థింగ్స్ని ఇగ్నోర్ చేయకూడదు. ఓకే, అండ్ వై నాట్ అదర్స్ అని అంటే ఏ ఈజ్ 6.8 to 7 అంటే అది స్లైట్లీ అసిడిక్ ఇన్ నేచర్, 7.8 to 8 అంటే ఇది ఆల్కలోసిస్. ఓకేనా, అండ్ 7.0 7.2 అనేది కొంచెం అంటే స్లైట్లీ న్యూట్రల్ అనమాట, నీదర్ యాసిడిక్ నార్ ఆల్కలిన్. మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే రెస్పిరేటరీ అసిడోసిస్లో పిహెచ్ లెవెల్ అనేది 7.35కి డ్రాప్ అయిపోతుంది. అందుకే అది అసిడిక్ ఇన్ నేచర్ కాబట్టి రెస్పిరేటరీ అసిడోసిస్ అని అంటారు. ఇది బికాజ్ ఆఫ్ ఆక్సిజన్ రిటెన్షన్ వల్ల అవుతుంది. సిఓపిడి కండిషన్స్లో చూస్తాం మనం. మెటాబోలిక్ ఆల్కలోసిస్ అని అంటే దీంట్లో పిహెచ్ లెవెల్ పెరిగిపోతుంది అబౌవ్ 7.45. ఓకేనా, అది ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఎక్సెసివ్ కార్బోనేట్స్ అందులో ఉండిపోవడం వల్ల ఏమంటారు బ్లడ్లో ఉండిపోవడం. ఇది ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ప్రొలాంగ్డ్ వామిటింగ్స్ కండిషన్స్లో మనము మెటాబోలిక్ ఆల్కలోసిస్ చూసే కండిషన్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాటిలో మనకి నార్మల్ పిహెచ్ రేంజ్ అనేది చాలా అవసరం తెలుసుకోవడానికి. 16th క్వశ్చన్, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ మోస్ట్లీ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ద బ్లడ్ యాజ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్లో ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఏ ఫామ్లో అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: డిజాల్వ్డ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ప్లాస్మా, కార్బో అమైనో హెమోగ్లోబిన్, బైకార్బోనేట్ అయాన్స్, కార్బోనిక్ అనైడ్రైడ్స్. Did you find the answer? ఇది లాస్ట్ టైం మనము డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ వీడియోలో. The option is C is the correct answer, that is bicarbonate ions. ఓకేనా, కార్బన్ డైఆక్సైడ్ అనేది బ్లడ్లో 3 మెయిన్ ఫామ్స్లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనమాట. సో మెయిన్ థింగ్ అయితే ఫస్ట్ బైకార్బోనేట్ అయాన్స్ అనమాట. సో ఈ బైకార్బోనేట్ అయాన్స్ ఏంటిదంటే అంటే కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్లో వాటర్ తోటి మిక్సప్ అంటే రియాక్ట్ అయ్యి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్ ఎంజైమ్ కాల్డ్ కార్బోనిక్ అనైడ్రైడ్స్. 4th ఆప్షన్లో ఇచ్చారు చూడండి, కార్బోనిక్ అనైడ్రైడ్స్, దట్ ఈస్ అన్ ఎంజైమ్ అనమాట విచ్ విల్ హెల్ప్స్ ద కార్బన్ డైఆక్సైడ్ టు రియాక్ట్ విత్ వాటర్ టు ఫార్మ్ ఏ కార్బోనిక్ యాసిడ్ అనమాట, H2CO3. అది మళ్ళీ తర్వాత లేటర్ ఆన్ ఏమవుతుందంటే డిసోసియేట్స్ అంటే సపరేట్ అయిపోతుంది, లైక్ కార్బోనిక్ అదే దిస్ వన్ బైకార్బోనేట్ అయాన్స్గా హైడ్రోజన్ అయాన్స్గా సపరేట్ అయిపోయి ఏమంటారు ప్లాస్మాలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ప్రైమరీ మోడ్ అనమాట. సెకండరీ మోడ్ ఏంటిదనంటే సెకండ్ ఆప్షన్లో ఇచ్చారు కదా, కార్బో అమైనో హెమోగ్లోబిన్ వేలో, ఇది ఓన్లీ 20 to 23%లోనే ఈ వేలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇందులో ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ హెమోగ్లోబిన్ని బైండ్ అవుతుంది, కాకపోతే అయన్ పార్ట్కి కాదు ప్రోటీన్ పార్ట్కి బైండ్ అప్ అవుతుంది. అందుకే దీన్ని అమైనో హెమోగ్లోబిన్ అంటారు. కార్బన్ అంటే కార్బన్ డైఆక్సైడ్, అమైనో అంటే ప్రోటీన్ పార్ట్కి అటాచ్ అవుతుంది కాబట్టి అమైనో హెమోగ్లోబిన్. సో ఇక్కడ అయన్ పార్ట్కి అటాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 20 to 23% ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అండ్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే మేజర్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ బైకార్బోనేట్ అయాన్స్ తోటే వెళ్తుంది. ఇంకొకటి చెప్పాను కదా 3 వేస్లో ట్రాన్స్పోర్ట్ అవుతుందని. ఇంకొకటి ఏమో డిజాల్వ్డ్ ఇన్ ప్లాస్మాలో స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ అవుతుంది. ఇది ఎందుకంటే టు క్యారీ అవుట్ టు ద లంగ్స్ అనమాట. అదే దిస్ ఇస్ 7 to 10%. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డి అయితే కాదు, కార్బోనిక్ అనైడ్రైడ్స్ అనేది ఎంజైమ్ అనమాట, అది జస్ట్ కన్వర్ట్ కావడానికి హెల్ప్ అవుతుంది కానీ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కాదు. డిజాల్వ్డ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ప్లాస్మా అంటే కూడా అది కూడా 7 to 10% ఉంటుంది. కార్బో చెప్పేశాను. సో సి ఇదే మెజారిటీ కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ అండర్స్టూడ్. మళ్ళొక్కసారి రిపీటెడ్గా వినండి, యూ విల్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఇట్స్ నాట్ లైక్ ఇదేదో పెద్ద మ్యాజికల్ టఫ్ సైన్స్ కాదు, మంచిగా అర్థం చేసుకుంటే యూ క్యాన్ ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ రిమెంబర్ ఫర్ ఏ లాంగ్ టైమ్. 17th క్వశ్చన్, విచ్ నర్వ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్నర్వేటింగ్ ద డైఫ్రమ్? ఏ నర్వ్ రెస్పాన్సిబుల్ అవుతుంది డైఫ్రమ్కి అని అడుగుతున్నారు. ఇన్నర్వేటింగ్ అంటే జస్ట్ నథింగ్ బట్ సప్లై. ఓకేనా, ఏ నర్వ్ సప్లై అవుతుంది డైఫ్రమ్కి అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: వేగస్ నర్వ్, ఫ్రెనిక్ నర్వ్, intercostal nerve, glossopharyngeal nerve. Did you guess the answer?
ఇట్స్ అన్ ఆప్షన్ బి ఫ్రేనిక్ నర్వ్. ఓకేనా, ఫ్రేనిక్ నర్వ్ అనేది సర్వైకల్ ఉంటుంది కదా, C3 C4 C5 స్పైనల్ నర్వ్ రూట్స్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. జస్ట్ ఇట్లా రిమెంబర్ చేసుకోండి, C3 C4 C5 కీప్స్ ద డైఫ్రమ్ అలైవ్. ఓకే, సో ఏదైతే అక్కడ నుంచి వస్తుందో అది ఏమంటారు డైఫ్రమ్కి సప్లై చేస్తుంది అనమాట. సో విచ్ ద డైఫ్రమ్ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్రీతింగ్. ఓకేనా, అండ్ ది ప్రైమరీ మజిల్. ఓకే, అండ్ ఇదేమో ఇంకా సెన్సరీ ఫైబర్స్ని కూడా క్యారీ చేస్తుంది ఫ్రమ్ ద డైఫ్రమ్, పెరికార్డియం అండ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లూరా. ఓకే, వై నాట్ అదర్స్ అంటే వేగస్ నర్వ్ ఏంటిది, ఇట్ ఈస్ అ 10th క్రేనియల్ నర్వ్ అండ్ ఇట్ కంట్రోల్స్ ద పారాసింపాథెటిక్ ఫంక్షన్స్ ఆఫ్ ద హార్ట్, లంగ్స్ అండ్ డైజెస్టివ్ ట్రాక్ట్. బట్ డైఫ్రమ్ కాదు. ఇంటర్కోస్టల్ నర్వ్స్ అంటే పేర్లోనే ఉంది, ఇట్ విల్ సప్లై టు ద ఇంటర్కోస్టల్ మజిల్స్ అనమాట. అవి కూడా బ్రీతింగ్కి హెల్ప్ఫుల్ అవుతుంది. గ్లాసోఫెరెంజియల్ నర్వ్ అంటే అది 9th క్రేనియల్ నర్వ్ అనమాట. అది దేంట్లో ఇన్వాల్వ్ అవుతుందంటే స్వాలోయింగ్, టేస్ట్ అండ్ సాలివేషన్, బట్ నాట్ ఫర్ ద డైఫ్రమ్. సో హియర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఇది ఫ్రేనిక్ నర్వ్కి ఇంజురీ అయ్యింది అనుకోండి, డైఫ్రమాటిక్ పారాలిసిస్ అవుతుందన్నమాట, విచ్ లీడ్స్ టు ద సివియర్ రెస్పిరేటరీ డిస్ట్రెస్. 18th క్వశ్చన్, ఏ డిక్రీజ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ లీడ్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ రెస్పిరేటరీ రేట్. అంటే కింద ఉన్న వాటిలో ఏది తక్కువ అవుతే రెస్పిరేటరీ రేట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ బ్లడ్ pH, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్, ఆక్సిజన్ లెవెల్స్, నైట్రోజన్ లెవెల్స్. ఏవి తగ్గితే రెస్పిరేటరీ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. Did you find the answer? It's an option blood pH, that is A is the correct answer అనమాట. రెస్పిరేటరీ రేట్ అనేది మెయిన్లీ బ్లడ్ pH, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ లెవెల్స్ మీదనే ఈ లెవెల్సే కంట్రోల్ చేస్తాయి అనమాట. ఇవి కీమో రెసెప్టార్స్ వల్ల డిటెక్ట్ అవుతాయి, విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద మెడులా ఓబ్లాంక్టా ఆర్ క్యారోటిడ్ బాడీస్లో ఉంటాయి. ఓకేనా, సో బ్లడ్ pH డిక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందనంటే బ్లడ్ అనేది మోర్ అసిడిక్ ఫామ్ అవుతుంది. ఇది ఎందుకు అవుతుందనంటే బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. హై లెవెల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్లో ఉండడం వల్ల ఏమవుతుందనంటే బ్లడ్ యాసిడిక్. ఇది ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. యాసిడిక్ లెవెల్స్ లాగా అవుతుంది, విచ్ కండిషన్ ఇస్ కాల్డ్ హైపర్ క్యాప్నియా అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్పెల్ చేయడానికి బాడీ విల్ రెస్పాన్స్ టు ఇంక్రీజ్ ద రెస్పిరేటరీ రేట్. సో దిస్ ఈస్ ద యాక్చువల్లీ యాక్షన్. వై నాట్ అదర్స్ అని అంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఇక్కడ ఏమన్నారు, ఏది తగ్గితే రెస్పిరేటరీ రేట్ పెరుగుతుంది అని అన్నారు. కార్బన్ డైఆక్సైడ్ తగ్గితే రెస్పిరేటరీ పెరగదు, కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతూనే రెస్పిరేటరీ రేట్ పెరుగుతుంది. కాబట్టి బి ఈజ్ ద నాట్ ద కరెక్ట్ ఆన్సర్. ఆక్సిజన్ లెవెల్స్ అంటే ఆబ్వియస్లీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతే రెస్పిరేటరీ రేట్ పెరుగుతుంది, కాకపోతే pH లెవెల్స్లో వచ్చినంత స్ట్రాంగ్ స్టిమ్యులేషన్ ఆక్సిజన్ లెవెల్స్లో ఉండదన్నమాట. అండ్ నైట్రోజన్ లెవెల్స్ అంటే ఇది ఇన్నర్ట్ గ్యాస్, ఇది అంతగా రెస్పిరేటరీ డ్రైవ్కి రెస్పాన్సిబుల్ కాదు. సో ఇయర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మెటాబోలిక్ అసిడోసిస్, ఎగ్జాంపుల్ డయాబెటిక్ కీటో అసిడోసిస్ అనమాట. దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద మెటాబోలిక్ అసిడోసిస్. ఇందులో ఏమవుతుందంటే కాంపెన్సేట్ కుస్మాల్ బ్రీతింగ్స్ ఉంటాయి, డీప్ ర్యాపిడ్ బ్రీత్స్, విచ్ దట్ టైప్ ఆఫ్ బ్రీతింగ్ ఇస్ కాల్డ్ కుస్మాల్స్ బ్రీతింగ్. ఇది ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద కార్బన్ డైఆక్సైడ్ని రెడ్యూస్ చేసేసి pH లెవెల్ని కరెక్ట్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ బ్రీతింగ్ ఉంటుంది అందులో. సో దిస్ ఇస్ దన్ ఎగ్జాంపుల్. ఓకే, 19th క్వశ్చన్, ద క్యారినా ఈజ్ లొకేటెడ్ అట్. ఇప్పటికీ ఇది చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎక్కడ అది లొకేట్ అయి ఉంటుంది? బేస్ ఆఫ్ ద లంగ్స్, బైఫర్కేషన్ ఆఫ్ ద ట్రేకియా, ఓపెనింగ్ ఆఫ్ ద లారింగ్స్, అల్వియోలార్ సాక్స్. Did you find the answer? Yes, obviously it's a B is the correct answer, that is bifurcation of the trachea. On the carina అనేది కార్టిలేజ్, రిడ్జ్ ఆఫ్ ద కార్టిలేజ్ దగ్గర ఉంటుంది, వేర్ ద ట్రెకియా అనేది స్ప్లిట్ అవుతుంది అనమాట ఇంటూ రైట్ అండ్ ద లెఫ్ట్ మెయిన్ బ్రోంకై. ఎక్కడ T4 T5 వర్టిబుల్ లెవెల్స్లో. దాది నియర్ ద స్టెర్నల్ యాంగిల్, దాన్ని మళ్ళీ యాంగిల్ ఆఫ్ లూయిస్ అని కూడా అంటారు. బేస్ ఆఫ్ ద లంగ్ అంటే ఏంటిది? ఇది లోవర్ పార్ట్ ఆఫ్ ద లంగ్ అనమాట, ఏదైతే డైఫ్రమ్ మీద రెస్ట్ అవుతుంది. సో క్యారినాకి రిలేటెడ్ కాదు. ఓపెనింగ్ ఆఫ్ ద లారింగ్స్ అని అంటే అది అబౌవ్ ద ట్రేకియా ఉంటుంది, విచ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వాయిస్ ప్రొటెక్షన్. ఓకేనా, ఇది క్యారినా ఉండదు. అల్వియోలార్ సాక్స్ అంటే ఏంటి? ఇవి టైనీ ఎయిర్ సాక్స్ అనమాట, ఇవి లంగ్స్లో ప్రెజెంట్ అయితే వేర్ గ్యాస్ ఎక్స్చేంజ్ విల్ అక్కర్. ఓకేనా, ట్రేకియల్ బ్యాక్ ఇక్కడ కూడా క్యారినా ఉండదు. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
The last question of this video, what is the normal respiratory rate in an adult? The options they have given 6 to 12 breaths per minute, 12 to 20 breaths per minute, 20 to 30 breaths per minute, 25 to 35 breaths per minute. ఈజీ క్వశ్చన్, కాకపోతే ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ దగ్గరనే చాలామంది మిస్టేక్స్ చేస్తుంటారు. Did you find the answer? So the option B is the correct answer, that is 12 to 20 breaths per minute. ఈ రేట్ అనేది కూడా కొంచెం స్లైట్లీ వేరీ ఉంటుంది బేస్డ్ ఆన్ ద ఫ్యాక్టర్స్ లైక్ యాక్టివిటీ లెవెల్ కానీ హెల్త్ స్టేటస్ ఏజ్ జనరలీ అడల్ట్ దాంట్లో అయితే 12 to 20 అన్న ఏజ్ బట్టి కూడా చెప్తున్నాను, ఎందుకంటే 20 to 30 ఈజ్ ద నార్మల్ ఫర్ ద చిల్డ్రన్స్ బట్ నాట్ అడల్ట్స్. ఓకేనా? సో అడల్ట్స్లో ఏంటిది, ఇది టెకిప్నియా. 25 to 35 అనేది నార్మల్ ఫర్ ద న్యూ బోర్న్ బేబీస్ అని కూడా చెప్పడానికి ఉండదు. 1 to 2 years బేబీస్కి ఇది నార్మల్ అనమాట. బట్ ఇట్ ఈస్ హైపర్ టెకికార్డియా ఫర్ ద అడల్ట్స్. ఓకే, సో మనము ఇక్కడ మోస్ట్లీ నర్సెస్ చేసే మిస్టేక్ ఏంటిదనంటే వెన్ ఎవర్ వీఆర్ మార్కింగ్ ద టీపీఆర్ చార్ట్, ఆల్రెడీ నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. సో కొంతమంది పేషెంట్స్ నార్మలే ఉంటారు కాబట్టి వాళ్ళకి నార్మల్ ఫైండింగ్గా మార్క్ చేస్తారనమాట. బట్ అది నార్మల్ చేసేది కూడా అబ్నార్మల్లో మార్క్ చేస్తారు. అంటే ఎవరికి ఎంత మార్క్ చేయాలనేది కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. డిపెండ్స్ అపాన్ ద వార్డ్, మీరు ఏ వార్డ్లో వర్క్ చేస్తున్నారు, వెదర్ యూఆర్ వర్కింగ్ ఇన్ ద పీడియాట్రిక్ వార్డ్ ఆర్ అడల్ట్ వార్డ్, జిరియాట్రిక్ వార్డ్. సో డిపెండ్స్ అపాన్ దట్ ద నార్మల్ రెస్పిరేటరీ రేట్ విల్ బి చేంజెస్. ఓకేనా? సో అదొకటి పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో హియర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. If you make a bad man sing, oh, love